2025 డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నుండి ఆ యొక్క మహావిష్ణువు అనుగ్రహము, లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహము ఒక 4 రాశులపై పుష్కలంగా లభించబోతుంది. అది ఏ రాశులలో అయి ఉంటారండి? ముఖ్యంగా మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో పుట్టినటువంటి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అయిపోతున్నారు. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు చాలా వరకు మంచి మేలు జరగబోతుంది కుంభరాశి వారికి. మకర కుంభ ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడండి. శని ఇంకొద్ది రోజులలో అంటే జనవరి 10వ తారీఖున శని కుంభరాశిని వీడి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడికి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత అదృష్టం అంటే ఒక్క విధంగా చెప్పాలంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఒకసారి శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా మేలు జరుగుతుంది. 12 రాశుల వారు, ఎందుకంటే అవకాశం ఇవ్వడండి. మళ్ళీ మనకు శని కుంభరాశిలోకి రావాలంటే మినిమం 30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఉండలేరు. కాబట్టి శని మనము ఎప్పుడు ఈ దీర్ఘకాలికంగా ఈ 30 సంవత్సరాల అనుగ్రహం పొందాలంటే కుంభరాశి వారు కాదు, మిగతా 12 రాశుల వారు కూడా ఖచ్చితంగా శని హోమం జరిపించుకోండి. మూడవది తులారాశి. తులారాశి వారికి ఏంటంటే ఇప్పుడు గురువు 9వ ఇంట్లోకి రాబోతున్నాడండి. 9వ స్థానంలోకి రాబోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క డిసెంబర్ 30వ తారీఖు ఈ వైకుంఠ ఏకాదశి నుండి తులారాశి వారికి 1000 రెట్ల శక్తి పెరగబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తయితాయి. ఆర్థిక వ్యవస్థ బలపడబోతుంది. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి పొజిషన్. అదేవిధంగా రుణ బాధల నుంచి మీరు బయటపడిపోబోతున్నారు. లక్ష్య సిద్ధి గొప్పదండి. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగే టైం అనేది మీకు మొదలైంది. అది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నుండి. అదేవిధంగా వృషభ రాశి వారికి మీకు రావాల్సిన అమౌంట్లు ఒక్కొక్కటి క్లియర్ రాబోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో 100కు 100% మీకు ఫలితాలను ఇవ్వబోతుంది. మీకు ఉన్నటువంటి రుణ బాధలు, అప్పులు, కమిట్మెంట్లన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ చేసుకుంటారు. మీకు రాజయోగం పట్టబోతుంది వృషభ రాశి వారికి. గుర్తుపెట్టుకోండి, ఈ వైకుంఠ ఏకాదశి నుండి మీరు ఒకటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం కొన్ని డిగ్రీస్ పెంచుకొని ఫ్రీక్వెన్సీ పెంచుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు నేను ఒకటే చెప్తున్నా అండి, స్వామివారిని ఉత్తర ద్వారము గుండా దర్శనం చేసుకొని ఆ స్వామివారిని చక్కగా ఆరాధించండి, ధ్యానించండి, స్వామివారిని వరం కోరుకోండి. లక్ష్మీదేవి అమ్మవారు సైతం కూడా మీపై తప్పకుండా కరుణ చూపెడతారు. మంచి ఉన్నతమైనటువంటి స్థితి మీకు తప్పకుండా కలుగుగాక.